హై ఫ్రెండ్స్, ఈసారి ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా చేంజెస్ చేయబోతుంది. ఫైనల్ 11లో కూడా చాలా చేంజెస్ ఉంటాయి. అండ్ మరొక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటంటే వీడియోలో చూద్దాం. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ సన్ రైజర్స్ ఫ్యాన్స్ అయితే వీడియోని ఒక లైక్ చేయండి. మీ లైక్స్ ఎంతలా ఉంటే మనకు ఈ ఎస్ఆర్హెచ్ వీడియోస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ అంత అర్థమవుతుంది ఎంత ఫ్యాన్స్ ఉన్నారని. అండ్ మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ చేయండి ఇప్పుడు నేను చేసేది చూసిన తర్వాత. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఆర్హెచ్ అప్డేట్స్ కంప్లీట్గా ఈ ఛానల్లో ఉంటాయి, ఐపీఎల్ అండ్ ఈ ఎస్ఆర్హెచ్. అండ్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం డైరెక్ట్. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది నిన్న మన మెయిన్ ఛానల్ కిరణ్ ఫ్యాక్ట్లో. నేను వీడియో పెట్టాను. అదేంటంటే యాడెన్ మార్కరమ్ స్థానంలో ప్యాట్ కమిన్స్ ఇతనైతే కెప్టెన్ కాబోతున్నాడు. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ కెప్టెన్, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ప్యాట్ కమిన్స్ అయితే కెప్టెన్సీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మన టీం ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ చూసే ముందు అయితే మీరు కూడా కామెంట్ చేయండి మీ టీం ఏంటో అనేది. అండ్ ఫస్ట్ మనం చూస్తే ఓపెనర్స్ చాలా ఇంపార్టెంట్ ఈసారి. నలుగురే ఫారిన్ ప్లేయర్స్ కాబట్టి మయాంక్ అగర్వాల్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళనే కంటిన్యూ చేస్తారు. నాకు తెలిసి 100% ఇదే ఉంటుంది. ఫస్ట్ మ్యాచ్లో అయితే మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ. ఒకవేళ యాడెన్ మార్కరమ్ను పక్కన పెట్టాలని డిసైడ్ అయితే మాత్రం ట్రావిస్ హెడ్ వస్తాడు, కానీ అది జరగదు ఫస్ట్ మ్యాచ్కి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 చూస్తే రాహుల్ త్రిపాఠి పక్కా ఉంటాడు. ఎందుకంటే ఇతడే ఒక డొమెస్టిక్ ప్లేయర్స్లో ఒక మంచి ప్లేయర్ ఇప్పటివరకు అయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్కి. నెంబర్ 4లో చూస్తే యాడెన్ మార్కరమ్. సో ఒక నిలకడైన బ్యాట్స్మెన్ అండ్ ఇతడు ఫ్రీగా ఆడతాడు. ఈసారి కెప్టెన్స్ కూడా లేదు కాబట్టి దాదాపు ఉండదు అని నేను అనుకుంటున్నాను వచ్చిన న్యూస్ ప్రకారం. నెంబర్ 5 ప్రజెంట్గా T20లో ఉన్నటువంటి ఒక అత్యంత బిగ్గెస్ట్ హిట్టర్, అన్ని టీమ్స్కి ఉన్నటువంటి ఫియర్ హెన్రిచ్ క్లాసెన్. సో ఇతడు వస్తాడు. అండ్ నెంబర్ 6 వనిందు హస్రంగా. సో వనిందు హస్రంగా మీకు తెలుసు ఒక బిగ్ హిట్టింగ్ ఆల్రౌండర్ అండ్ ఒక మంచి స్పిన్నర్. ఇతడు ఖచ్చితంగా టీంలో ఉంటాడు అనే నేను అనుకుంటున్నాను. నెంబర్ 7 కొత్త కెప్టెన్ నియమిస్తారు అని న్యూస్ వస్తున్న ప్యాట్ కమిన్స్. ఇతడు మంచి బౌలర్ T20లో మెయిన్గా అండ్ ఒక బిగ్ హిట్టర్, చివర్లో చాలా హిట్టింగ్ చేస్తాడు. ఈ 7 సూపర్ బ్యాట్స్మెన్. అండ్ ఇంకొక నెంబర్ 8లో మాత్రం సుందర్ని పెట్టేస్తారు ఎలాగూ. ఎందుకంటే 8 కోట్ల ప్లేయరు, ఒక ఆల్రౌండర్, ఇండియాకి ఆడాడు కాబట్టి ఈ 8th డౌన్ ఒక బ్యాట్స్మెన్ అని కూడా అంటుంటారు కాబట్టి ఇతడు ఉంటాడు ఖచ్చితంగా. చూద్దాం ఈసారి ఎలా ఆడతాడు. నెంబర్ 9 షాబాజ్ అహ్మద్ ఆర్సీబీ నుంచి తీసుకున్నారు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉండడం చాలా అడ్వాంటేజ్ అండ్ ఒక మంచి బ్యాట్స్మెన్ కూడా ఇతను. సో ఇతను ప్లేస్ ఇస్తే బాగుంటుంది. 9 మంది పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇతడు ఒక విధంగా చెప్పాలంటే. అండ్ నెంబర్ 11 జయదేవ్ ఉన్నాడు. T20లో మంచి లైన్ అండ్ లెంత్. ఉమ్రాన్ మాలిక్లా ఒకటే స్పీడ్ ఇస్తూ ధారాళంగా రన్స్ ఇవ్వడు, మంచి బౌలింగ్ ఇస్తాడు జయదేవ్ ఉన్నాడు. సో ఇప్పుడు పాసిబుల్ ఉన్న 11 మంది అయితే వీళ్ళు. అండ్ ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా మీరు నటరాజన్ ఆర్ ఉమ్రాన్ మాలిక్ ఆర్ అబ్దుల్ సమద్ వీళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చు. అన్మోల్ ప్రీత్ సింగ్ని కూడా తీసుకోవచ్చు ఒక హిట్టర్ కావాలనుకుంటే. సో ఇంకొక ఇంపాక్ట్ ప్లేయర్ అయితే వస్తాడు, అది పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుంది. ప్లేయింగ్ 11 ఇలా ఉంటే చూడండి మీరు ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఈ టీం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను.